ఆ గదిలో ఉన్నాయి. ఇదిగోండి. ఆది దంపతులైన గౌరీ శంకరులా మీరు మీ భర్తలు కలకాలం ప్రేమతో కలిసి ఉండాలని ఆ మంగళగౌరికి మొక్కోండి అమ్మా. ఎన్నాళ్ళకు మళ్ళీ ఇల్లు కలకల్లాడుతోంది. రామచంద్ర, నా మొర ఆలకించావు కదయ్యా. ఏంటే ముసల్దానా, చాలా సంతోషపడిపోతున్నావు? అవునరా, ఈ రోజు కోసం ఎంతమంది దేవుళ్లను ఎన్నెన్ని మొక్కులు మొక్కానో నీకేం తెలుసురా? ఇలాంటి చిన్న విషయాల్లో దేవుణ్ణి మొక్కుతావెందుకే? ఏంటో మాకు చెప్తే మేము తీరుస్తాంగా. నా మనవరాలి పెళ్లిరా, అది కళ్ళారా చూసి కన్ను మొయ్యాలనుంది. దాని పెళ్లికి నువ్వు కన్ను మూయడానికి ఏంటే సంబంధం? మూసేయమంటావా చెప్పు, వెంటనే మూసేస్తాం. పెద్దమ్మ గారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురికి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు, ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే కుచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నారు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని, మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవ్వరా. చెప్పన్నయ్యా, వాళ్ళని ఆపమని చెప్పన్నయ్యా. దీనికంతటికీ కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చేయొద్దన్నయ్యా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం. ఏమండి, నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవెల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరడాలతో కొడుతుంటే చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి? అన్నయ్య,
అన్నని ఎందుకు దూరం చేస్తావు? మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అన్నని ఎందుకు శిక్షిస్తావు? చెప్పురా, చెప్పు చెప్పు. ఆపేశారే? తాగేయండి, తాగి చచ్చిపోండి. మళ్ళీ జన్మంటూ ఉంటే కలుసుకుందాం. టాటా. ప్రేమ వద్దు వద్దొద్దు, మీరింకేమీ చెప్పొద్దు. మీకు అసలు ప్రేమ అంటేనే తెలియదు. రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి. అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది. ధైర్యం పుట్టాల్సిన చోట పిరిగితనం పుట్టిందనుకో, ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చినట్టే. పాపం ఆ పిచ్చి వాళ్ళు ఉన్నారే, అదే మీ అన్నయ్యలు వదినలు. క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు అంతస్తులు హోదాలు మర్యాదలు అన్నీ వదులుకొని ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు. మీరా యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు. కానివ్వండి కాండి, ప్రేమను తొందరగా చంపేయండి. అదొక్కటేగా మీకు తెలిసింది. పిచ్చి పిల్లలు, ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. విజయదశమి వరకే, అంతవరకు కాస్త ఓపిక పట్టండి. అంత శుభం జరుగుతుంది. శుభం. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకో? మీలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే. సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగు తింటున్నావే ఈ మధ్యన. నవ్వి నవ్వి కడుపు పుండు పడేంత జోకేశావయ్యా. నవ్వుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తావని నాకు డౌట్ ఉంది, కానీ ఎందుకు వచ్చావో ఏళ్ళు. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలయ్యా. ఓ, చందాలు అడుక్కు దొబ్బుతున్నావా? మీ నలుగురు మా ఊరొచ్చి మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా. మేమా? మీరే. ఏంటి మేమా? 100కి 100 మీరేనయ్యా. వస్తాం పో. శుభం. అయ్యా, అమ్మవార్లకి కంకణాలు ఎవరి చేత కట్టించమంటారు? ఎవరితో ఏందండి, అంత పెద్దోళ్ళని ఎదురుగుండా పెట్టుకొని వాళ్ళ చేత కట్టించాం. అయ్యా, కంకణాలు తీసుకోండి. అయ్యా, అమ్మవార్ల కంకణ ధారణ చేయండి. సీతారామచంద్ర స్వామి నమః. శ్రీ కళ్యాణ మహోత్సవేన రక్షాబంధనం ధారయామి. ఓం నమస్తే. అప్పారావు గారు, కంకణాలు ఎందుకు కట్టాలి? ఎందుకంటే అట్టా కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతుర్లు అయినట్లు లెక్కండి. ఓహో, కట్టండి. మీ నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా? ఎందుకురా కట్టకూడదు? మీ చెల్లెలి స్నేహితురాలు పెళ్లికి వెళ్ళిందని మీ పెళ్ళాన్ని చావగొట్టినందుకు. నీ చెల్లికి పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా. ఒరే, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి రా.
చిచి సప్త సముద్రాలు ఈది మురికి కాలువల పడి చచ్చినట్టయింది. కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బతికాం, లుచ్చర్స్ ఆఫ్ లుచ్చాలైపోయాం. గడగడలాడించాం, గాజులు తొడిగించుకొచ్చినట్టయింది. అన్నా చిన్న డౌట్, ఏనుగు కంట్లో ఎర్రచీమలు పడ్డం అంటే ఇదేనేమో? అవును. ఎందుకు అలా నవ్వుతున్నారు? నాకు ఇష్టమైనవి అవే. ఏవే? నువ్వే కావాలి, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా. ఆ ఒకటే అడుకో. అబ్బా, ఓ గోర్ఖా భయ్యా, విన్నావా? కిచెన్ భయ్యా, ఆ, నువ్వు బృహన్నలో కదా, అలాంటి మిర్చి మసాలా సినిమాలంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకేంటి, నాకేం తక్కువ? నేను 2 in 1 కదా. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు వాడు. 2 టౌన్ రౌడీలా మాట్లాడకు. మాకు లవ్ ఆడాలని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఉండవా? పెళ్లి చేసుకుని ఏం చేస్తామంటున్నాడు? హై, పెళ్ళాక అందరు ఏం చేస్తారో అదే చేస్తాను. అది అంటే ఏంటదే? చిప్పాడు బాబు. నీకు పెళ్ళైనా కాకుండా ఒకటే అంటున్నాడు. నువ్వు వంటకు పనికిరావు. నీకు పిల్ల పాప పుట్టరు. నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. హై, ఇగో ఇంకోసారి మీరు అలా అన్నారంటే మీకు నాకు టప్ టప్ టుప్ టుప్. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు. ఒరే, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండ్రా. నీకు పెళ్ళైనా కాకుండా ఒకటే అంటున్నాడు. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? మన చెల్లికి పెళ్లి చేస్తున్నాం. చెల్లికి పెళ్లి చేసి మనం చిప్ప పట్టుకుని అడుక్కు తిందామా? ఆ ఊర్లో ఊరు కుక్కలు మురుగైన రాంగ్ ప్లాన్ కన్నా. ఓరి పిచ్చినా తమ్ముళ్ళు, మన పని వాళ్లే మన కళ్ళు తెరిపించారు కదరా. అర్థం కాలేదా? పొద్దున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నారు కదా. విన్నాం. వాళ్ళ మాటలకి మన చెల్లి పెళ్లికి ఎంతన్నా సంబంధం? ఆ 2 in 1 గాడికి మన చెల్లికి సంబంధం ఖాయం చేస్తున్నా. మన ప్రాపర్టీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. అర్థమయ్యేలా చెప్పన్నా. మన చెల్లికి పిల్లలు పుడితేనే కదా మనకు ప్రాబ్లం. అవును. ఆ 2 in 1 గాడికి పిల్లలు పుడతారా? పుట్టరు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అన్నా, అదిరిందా నీ ప్లాన్? ఇక ఏ ఊర్లో ఏ ఊర కుక్క మన గురించి మొరగదు. Come on. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకాశ గంగలో దూకుదామని. ఎందుకిలా మాట్లాడుతున్నా? నా బ్రహ్మచారి వ్రతాన్ని గంగలో ముంచేసి సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి. సన్యాసమా? అవును, సన్నులు డాక్టర్లు నాలాంటి 2 in 1 పుట్టరంటగా. నాకు సన్యాసమే కరెక్ట్. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇప్పుడు ఉట్టి మనిషి కారు. నేను ఉట్టి మనిషిని కాదా? అంటే నేను గర్భవతిని కాలేనని, గర్భవతిని చేయలేననే కదా. మీరు గర్భవతి కానక్కర్లేదు, పెళ్లి కొడుకైతే చాలు. చిప్పాడు, నేను పెళ్లి కొడుకునేంటి? అలాగంటే మా చెల్లెలి జీవితం గజ్జల కట్టని నాట్యం అయిపోతుంది. కాలం లేని పాటలో అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు ఇంకేదో లేందవుతుంది. అదే మాకు కావలసింది. ప్లీజ్. అవునండి బావగారు. మామూలుగా నేను ఎవరినైనా బాయలు అంటాను, మీరేమో బామర్దులు అనమంటారు. అంటాలే బాయలు. అంటే మీరు పెళ్లికి ఓకే కదా బాబు గారు? ఏంటో బాబు, నాకు సిగ్గేసేస్తుంది. రేయ్, మా చెల్లికి పెళ్లి చేస్తున్నామని ఊరు వాడ మారు మోగేటట్టు వెళ్ళి చెప్పండి. పొండి. ఒరే రాఘవయ్య, సచ్చి ఏ లోకంలో ఉన్నావో గాని ఒక్కసారికి ఎంతగా చూడరా. నీ కొడుకులు ఎంత మారిపోయారో.
అందరూ దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తున్నారా నీ కూతురు పెళ్లి కూతురు అయింది ఇప్పుడు నీకు సంతోషమే కదా ఏంటి నా మాటలు నమ్మవా సరే రేయ్ ఇదంతా నిజమేనని కల కాదని పై లోకంలో ఉన్న మీ నాన్నకు చెప్పండి. నాన్నా ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదూ. మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఓ బాయిని పట్టుకుని విజయం సాధించాం. విజయదశమి నాడే పెళ్లి చేస్తున్నావు. అక్కడి నుంచి ఆశీర్వదించు తండ్రి. ఏమంటున్నాడు వాడు? ఈ విజయదశమి రోజే రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు. ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుని మర్దనం చేసింది అంటున్నాడు అబ్బాయ. హాజీ పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది. అబ్బో 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 వీళ్ళు పని మనుషుల్లా కనిపించట్లేదండి, పండితుల్లా కనిపిస్తున్నారు. సరే రావు గారు, ఏంటి ఇంత లేటు? అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఎంత మాట, తాళి కట్టే టైంకి వచ్చేసారు, అదే చాలు. వచ్చాను, కానీ ఈ తాళి కట్టబడదు, ఈ పెళ్లి జరగబడదు. ఈ పనివాళ్ళు మీరనుకుంటున్నట్టు నిజమైన పనివాళ్ళు కారు. మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పడిగట్టుకొచ్చిన పనివాళ్ళు. ఏమిటండి మీరు అనేది? నేనేమన్నాను? నేనేమీ అనలేదు, ఏమీ అనను. అన్నీ వీళ్ళే అంటారు. అనిపిస్తా. లేవండి 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 లేవండి. ఏమిటి పని మనుషులు మీలో మీరే అతలాకుతలమైపోతున్నారు? మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా? అడగండి అయ్యా. రేయ్, వాళ్ళు మీకేమవుతారు చెప్పండి రా, చెప్పండి. బాష్, పిల్లలంటే వీళ్ళు. పిల్లలు కాదు, పిడుగులు. కానీ పెద్దలంటే మీలా ఉండకూడదు. ది గ్రేట్ చంద్రవంశం వారు కదా, పాండవుల పరంపర. మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాణ్ణి నాకు బాగా తెలుసు. మహాజనులారా, కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు ఊడదీసే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానివరా? తమ్ముడు, ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడేంత వరకు ఆ పేట్ల మించి లేకొద్దు. కూర్చో.
అటుపడి మీరు థ్యాంక్స్. ఏయ్. అవును నువ్వు మూగడివి కదా మాట్లాడుతున్నావేంటి? అవును ఈ కలర్ బాగుందా నీకు ఇది మెయింటైన్ చేసి నీ అబ్బ ఎవరిని చూసినా అక్కడే తంతున్నాడు. ఇక్కడ బాక్స్ బద్దల హై. అరే అక్కడ పెళ్లికి టైం అవుతుంది హై. దయచేసి మా అన్నయ్య చేయకండి. వాళ్ళకి నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళని వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ఇదిరా ఆడకూతురు ప్రేమ అంటే, ఇదిరా ఆప్యాయత అంటే, ఇదిరా పేగుబంధం అంటే. అవునన్నయ్య, ఆస్తంతా మీరే తీసుకోండి. పిడికడ బియ్యంతో ఒడి నింపి సాగనంపండి, నాకంతే చాలు. ఈ రాక్షసులు క్షమించొద్దమ్మా. చెప్పమ్మా, మమ్మల్ని చంపేమని చెప్పమ్మా. మిమ్మల్ని రాక్షసులు చేసింది ఈడు. ఆ కోటింగ్ ఏదో ఈడికి ఇవ్వండి. అవును, నా కూతురు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో మరో ఆడకూతురు జీవితంలో నిప్పులు పోసి తప్పు చేశారు. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. మేము ఇక్కడికి వచ్చింది శిక్షలు వేయటానికి కాదు, పెళ్లి జరిపించటానికి. ముహూర్తం దాటిపోకుండా శుభకార్యం జరిపిద్దాం రండి. పదమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.